బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి మండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆ పర్యటనలోనే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి మండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఆ పర్యటనలోనే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి మండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడు ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ఏకనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 2 రోజులు ఢిల్లీలోనే ఉండనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు పార్లమెంటు సమావేశం అంటే 18వ లోక్సభ పార్లమెంటు సమావేశాలు ఈ రోజు నుండి తొలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇటు కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రోజు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా మంత్రులు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. అక్షర క్రమంలో ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా అంటే ఏపీకి సంబంధించినటువంటి సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తూ రేపు తెలంగాణకు సంబంధించినటువంటి సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి రేపు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రేపటి వరకు కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఈ రోజైతే ప్రధానంగా కేంద్ర మంత్రులను అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ లేకపోతే వివిధ ఉన్నతాధికారులతో కలిసి ఇటు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశమే కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో బకాయి నిధులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు ఉన్నతాధికారులతో అదేవిధంగా మంత్రులతోటి కలిసి విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, వారితో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే మంత్రివర్గ విస్తరణ ఇంకా 5 కేబినెట్ పదవులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటికి సంబంధించి జూలై మొదటి వారంలో ఈ కేబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడతారు. దాంతో పాటుగా కేబినెట్ విస్తరణతో పాటుగా ఇటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం, మరొక వైపు పిసిసి అధ్యక్ష కాలం కూడా ముగుస్తున్న నేపథ్యంలో మరి దీన్ని పొడిగిస్తారా లేకపోతే దానికి పిసిసి కొత్త అధ్యక్షుని ఎన్నుకుంటారనే దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు మాత్రం మరొక ఏడాది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షునిగా కూడా కొనసాగించేటువంటి అవకాశం కూడా కనపడుతున్న నేపథ్యంలో వీటన్నిటిపైన ఇటు ఏఐసిసి పెద్దలను కలిసి దాంతో పాటుగా రాష్ట్రంలో తీసుకున్నటువంటి కేబినెట్ ని తీసుకున్నటువంటి నిర్ణయం రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా
చర్చించేటట్టు అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు 2 రోజులు ఈ రోజు రేపు 2 రోజులు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి ఉంటారు. ఈ రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం అయిపోగానే ఇటు మళ్ళీ ఢిల్లీ నుండి హైదరాబాద్కి అయితే బయలుదేరుతారు. కీర్తన. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.